హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు కొబ్బరి పాలతో రైస్ చేశానండి. చాలా బాగా వచ్చింది. దీని కాంబినేషన్ ఏమనుకుంటున్నారా? చికెన్ మటన్ అయితే కాదండి, వెజ్లో ఏంటంటారా, క్యాప్సికమ్ అనమాట. సూపర్ ఉంది నిజంగా అండి. నేను చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ కొబ్బరి పాలతోని అలాగే దీని కాంబినేషన్గా క్యాప్సికమ్ కర్రీ చేసుకొని తినండి, ఫేవరెట్ అయిపోతారు. నేనైతే నిజం చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా పెడతాను వీడియో. మన ఛానల్లో వీడియో అయితే ఫుల్ ప్రాసెస్ అయితే పెడతాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. నేనైతే నిజం చెప్తున్నాను, ఫేవరెట్ అయిపోయాను అనమాట. ఈ రోజున చికెన్ మటన్ అవి కంటే ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీ ఫుడ్, అలాగే మంచిగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా లైట్ ఫుడ్ అనమాట. చాలా బాగుంటుందండి, నిజంగా ట్రై చేయండి. వెజ్ వాళ్ళకైతే ఇంకా పండగే అనమాట. ఇంకా నాన్ వెజ్ అనను, కానీ ఇలా తింటే ఈ కాంబినేషన్లోని నాన్ వెజ్ తినే వాళ్ళైనా కానీ వెజ్కి ఇంకా ఫేవరెట్ అయిపోతారు. అంత బాగుంది. ఇంకా మా ఆయనైతే అసలు వీడియో కోసం ఆగట్లే, తినేస్తున్నాడు అనమాట. ఇంకెక్కడైతే నేను తింటున్నాను, మా వాడు వీడియో తీస్తున్నాడు. హాఫ్ డేస్ కదా, ఇంకా దొరికినప్పుడల్లా ఇలా వాడుతున్నాను నా కొడుకుని తీయమని. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చిందనమాట. నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లోని, పాయసం వీడియో. అది కూడా ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. అదే పాయసం అంటాను, ఒక్కొక్కసారి పరమాన్నం ఉంటాను అనమాట. మా ఆయన పరమాన్నం అని చెప్పేసి అంటాడు దాన్ని. ఇంకా పరమాన్నమే చేశాను, చాలా బాగుంది. అది కూడా ఎక్కువ నెయ్యి చేశాను అనమాట. చాలా బాగుంది, సూపర్ టేస్ట్గా వచ్చింది. అలాగే ఇది కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ కాంబినేషన్లోనే మీరైతే వెజ్ వాళ్ళైనా నాన్ వెజ్ వాళ్ళైనా ఫేవరెట్ అయిపోతారు. కొబ్బరి పాలతో రైస్ ఎక్కువగా ఒక కొబ్బరికాయ తీసుకుంటే చాలండి, మీడియం సైజుది. మన హాఫ్ కేజీకి సరిపోతుంది అనమాట పాలు. చాలా బాగుంటుంది, మంచిగా చేసుకుని తింటే అదిరిపోద్ది అనమాట. ఇంకా వెజ్ కుమ్మేస్తారు, ఇంకా నాన్ వెజ్ అసలు పనికిరాదు. చెప్తున్నా కదా, చికెన్ మటన్ అవేం పనికిరావు అనమాట. అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట, మంచిగా తిన్నాను. ఈ కాంబినేషన్లో ఇలాంటి రుచులు మనకు తెలుస్తాయి అన్నమాట. దీని కాంబినేషన్ ఇలా ఉంటే ఇట్లా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది తింటా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది, మంచిగా అంత టేస్ట్గా ఉందని చెప్తున్నాను అనమాట. ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా వస్తుంది, ఇంకా అందువల్ల డబ్బింగ్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఫ్యాన్ సౌండ్ లేకుండా, ఇంకా డిస్టర్బెన్స్ ఏం లేకుండా చెప్పాలని ఇంకా చెప్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, మీరైతే ఫేవరెట్ అయిపోతారు కొబ్బరి పాలతో చేసిన రైస్ క్యాప్సికమ్ కర్రీకి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.